ఒక సరళమైన సువార్త సందేశము. What some of you may not know మీలో కొందరికి తెలియనిది ఏంటంటే is that in the Bible there are lots and lots of stories, true stories. బైబిల్లో అనేకమైన కథలున్నాయి. అవి నిజమైన కథలు. Of God selecting young people. ఇవి దేవుడు యవ్వనస్తులను ఏర్పరచుకున్న కథలు. Right from the very first book of the Bible. బైబిల్ గ్రంథం యొక్క మొదటి పుస్తకం నుండి ఉన్నాయి. In fact, he even selected a little child once called Samuel. He was a little boy. నిజానికి చెప్పాలంటే ఆయన ఒకసారి ఒక చిన్న బాలుణ్ణి కూడా ఎంచుకున్నాడు, సమూయేలు అనే బాలుణ్ణి. And in the first book of the Bible you read about God choosing a young man who was only 17 years old. బైబిల్ యొక్క మొదటి గ్రంథంలో దేవుడు ఒక 17 ఏళ్ల యవనస్తుడిని ఏర్పరచుకోవడం మనం చూస్తాము. Joseph. యోసేపు. You read later on about his choosing another young man who was probably about 19 called David. ఆ తర్వాత ఆయన మరొక యవనస్తుడిని ఎన్నుకున్నాడు, సుమారు 19 ఏళ్ల వయసులో, దావీదు. And not only that, the number of prophets like that, Jeremiah was a very, very young man when God called him. అంతేకాకుండా అనేక మంది ప్రవక్తలు కూడా, ఉదాహరణకు ఇర్మియా చాలా యవనస్తుడప్పుడే దేవుడు ఎన్నుకున్నాడు. And even Jesus, when he called his 12 disciples, యేసు కూడా తన 12 మంది శిష్యుల్ని పిలిచినప్పుడు they were all in their 20s. వాళ్ళందరూ 20 నుండి 30 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నవారు. Now, we have a question there. ఇక్కడ మనకు ప్రశ్న ఉండవచ్చు. Why does God choose young people? దేవుడు యవనస్తులను ఎందుకు ఏర్పరచుకుంటాడు? Why doesn't he choose people who are 60 or 70? ఆయన 60-70 ఏళ్ల వయసు వాళ్ళని ఎందుకు ఎంచుకోడు? He chooses young people in the Old Testament. He chose young people when Jesus came to earth. ఆయన పాత నిబంధనలో యవనస్తులను ఏర్పరచుకున్నాడు. యేసు లోకానికి వచ్చినప్పుడు కూడా యవనస్తులనే ఏర్పరచుకున్నాడు. And there's a reason for that. దానికి ఒక కారణం ఉంది. Because young people like you have your whole life ahead of you. ఎందుకంటే మీ వంటి యవనస్తులు మీ ముందు మీ పూర్తి జీవితాన్ని కలిగి ఉన్నారు. Now, you may see me with gray hair saying this, but I made this decision 44 years ago. మీరు నన్ను ఇప్పుడు నెరిసిన తలతో చూడవచ్చేమో, కానీ నేను ఈ నిర్ణయాన్ని 44 సంవత్సరాల క్రితమే తీసుకున్నాను. When I was young like you. మీ వంటి యవనస్తుడిగా ఉన్నప్పుడే. I made a decision in my life that God who created me would be first in my life. నన్ను సృష్టించిన దేవుడు నా జీవితంలో మొదటి స్థానంలో ఉంటాడని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. And today I'm standing before you not preaching some theory. నేను ఈ రోజున మీ ముందు నిలబడి ఒక సిద్ధాంతాన్ని బోధించడం లేదు, but something that I have proved the reality of for 44 years. కానీ దేన్నైతే నేను 44 సంవత్సరాలుగా పాటించానో, నిజాన్ని చూచానో దాన్ని మీకు బోధిస్తున్నాను. And I want to say it's worth it. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇలా చేయటం మంచిదే. To make a decision when you're young. I was 19 when I made that decision. యవనస్తులుగా ఉన్నప్పుడే ఆ నిర్ణయాన్ని తీసుకోవటం మంచిది. నేను 19 ఏళ్ల వయసులోనే తీసుకున్నాను. One, because you got your whole life ahead of you. ఒక కారణం ఏంటంటే, మీ జీవితం అంతా మీ ముందుంది. I mean, if God picked a person who was 60, how much of his life does he have ahead of him? దేవుడు 60 ఏళ్ల వయసు గలవాణ్ణి ఎంచుకుంటే అతని ముందు అతని జీవితం ఎంత మిగిలి ఉంటుంది? Very little. చాలా తక్కువే మిగిలి ఉంటుంది. But when God picks you up when you're a teenager, కానీ దేవుడు మిమ్మును 20 ఏళ్ల లోపలే ఎంచుకుంటే, like I was a teenager, I hadn't even become 20. దేవుడు నన్ను ఎంచుకున్నప్పుడు నాకు 20 ఏళ్లు కూడా లేవు. Or in your early 20s, లేక నువ్వు 20 ఏళ్లలో అడుగుపెట్టినప్పుడే, you have the opportunity of right from very early in life to make maximum use of your life on earth. నీ జీవితం యొక్క ముందు దశ నుండే నీ జీవితం ద్వారా అత్యధికంగా సాధించగలిగే అవకాశం నీకుంది. All of us get only one opportunity
to live on this earth. ఈ భూమి మీద జీవించడానికి మనందరికీ ఒకే ఒక అవకాశం ఉంది. In all the school and college examinations, if you failed once, you can always sit it a second time. Sit for it a second time, a third time. మీరు స్కూల్లో కాలేజీలో రాసే పరీక్షల్లో మీరు ఒకసారి తప్పిపోయినా కూడా రెండోసారి మూడోసారి మరలా రాయొచ్చు. But life is not like that. కానీ జీవితం అటువంటిది కాదు. Once you've finished your life, if you failed, you can't sit a second time. There is no second time. మీరు మీ జీవితాన్ని ముగించినాక మీరు జీవితం చివర్లో ఓడిపోయి ఉంటే మీకు మరలా ఇంకో అవకాశం రాదు, రెండో అవకాశం లేదు. The Bible says it's appointed unto all men once to die, and after that the judgment. బైబిల్ ఏం చెప్తుందంటే మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. So we have only one life and we can't afford to get it wrong. కాబట్టి మనకున్నది ఒకే ఒక జీవితం. ఈ జీవితాన్ని మనం వృధా చేసుకోలేము. We can't spend all our life or 75% of our life discovering we were on the wrong track at the end of 60 years or so. మన జీవితాన్ని అంతటినీ సుమారు 75% జీవితాన్ని మనం తప్పుదారిలో వృధా చేసి 60 ఏళ్ల తర్వాత మనం తప్పు చేశామని తెలుసుకోలేము. At the end of it discovering we're on the wrong track and then try to make the best of our life thereafter. There's very little of life left thereafter. అలా వృధా చేసిన తర్వాత మనం తప్పుదారిలో ఉన్నామని తెలుసుకుని ఆ తర్వాత ఏదన్నా చేయాలంటే మనం చేయడానికి చాలా కొద్ది సమయమే ఉంటుంది. And that's why it's wonderful to remember our Creator when we are young. అందుచేతనే మన బాల్య దినములందే మన సృష్టికర్తను స్మరణం తెచ్చుకోవడం చాలా మంచిది. There's a verse in the Bible. I want to read it to you. If you have a Bible, you can turn it. But బైబిల్లో ఒక వచనం ఉంది, దాన్ని మీకు చదివి వినిపిస్తాను. మీకు బైబిల్ ఉంటే మీరు చూడొచ్చు, otherwise just listen to me as I read it. It's in the book of Ecclesiastes, లేకపోతే నేను చదువుతున్నప్పుడు మీరు వినండి. ఇది ప్రసంగి గ్రంథంలో ఉంది, which comes after Psalms and Proverbs in chapter 12. ఇది కీర్తనలు సామెతలు తర్వాత వస్తుంది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము. Here is what God's word says. Ecclesiastes 12 verse 1. దేవుని వాక్యం చెప్పే మాట ఇక్కడుంది. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము. Remember your Creator in the days of your youth. 2వ వచనము. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. Before the evil days come. దుర్దినములు రాకముందే. That's when you're much later in life. అంటే నీ జీవితంలో చివరి దశలో. When you will say, I don't have any delight in that. అంటే వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరంలో రాకముందే. Remember your Creator in the days of your youth, before the evil days come, when you say, I have no delight in them. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. Another reason why God, Jesus when he was on earth, chose young people is because యేసు భూమి మీద ఉన్నప్పుడు ఆయన యవ్వనస్తులను ఎంచుకోవడానికి మరొక కారణం ఏంటంటే young people can be molded. యవ్వనస్తులను మలచవచ్చు. And like a little plant can be bent in any direction when it's a plant. చూడండి, ఒక మొక్కను అది మొక్కగా ఉన్నప్పుడు ఎటైనా వంచవచ్చు. And you can't bend it, you can't change its shape when it's a tree. అది చెట్టుగా మారినప్పుడు మీరు దాన్ని వంచలేరు, దాని ఆకృతిని మార్చలేరు. But when it's a little plant, you can make it grow straight or. కానీ అదొక చిన్న మొక్కగా ఉన్నప్పుడు అది నిటారుగా పెరిగేటట్లు చేయగలరు. One direction or another direction. అది ఈ దిక్కులోనో ఆ దిక్కులోనో పెరిగేటట్లు చేయగలరు. Young people are like that. యవ్వనస్తులు అలాంటి వారే. See, Jesus knew when he was on earth that if he picked up a 50 or a 60-year-old man, he couldn't mold that man's thinking. యేసు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక 50 ఏళ్ల వయసు గలవాడిని ఎంచుకుంటే ఆ వ్యక్తి యొక్క ఆలోచనను ఆయన మలచలేడని ఆయనకు తెలుసు. Because the man's thinking has been set in a certain way for 60 years. ఎందుకంటే ఒక 50-60 సంవత్సరాలుగా ఆ మనిషి యొక్క ఆలోచన విధానం ఏర్పడిపోయింది. But you folks,
your minds are not set. కానీ మీ విషయం వచ్చేసరికి మీ ఆలోచన విధానం ఒకే విధంగా స్థిరపడిపోలేదు. Many of you are in the process of learning new things. మీలో అనేకులు నేర్చుకునే దశలో ఉన్నారు, కొత్త విషయాలు నేర్చుకునే దశలో. And that's the time when your mind can be molded. ఆ సమయంలోనే మీ మనసును మలచవచ్చు. And your life can be directed to the very best possible way. మీ జీవితాన్ని అతి శ్రేష్టమైన మార్గంలో నడిపించవచ్చు. And Jesus came to reveal that God is a good God, a loving Father. దేవుడు మంచి దేవుడని, ఆయన ప్రేమగల తండ్రి అని బయలుపరచడానికే యేసు ప్రభు వచ్చాడు. He even said that the best earthly father was evil compared to God. ఆయన ఏం చెప్పాడంటే, ఈ లోకంలో ఉన్న అతి శ్రేష్టమైన తండ్రి కూడా దేవునితో పోలిస్తే చెడ్డవాడని చెప్పాడు. Not that the best earthly father was evil, but compared to God. అంటే శ్రేష్టమైన భూలోకపు తండ్రి చెడ్డవాడని కాదు, కానీ దేవునితో పోలిస్తే చెడ్డవాడని. You know, it's like something like saying the stars have got light. అది ఎలా ఉంటుందంటే, నక్షత్రాలకి వెలుగుంటుంది అని చెప్పినట్టుంటుంది. That's right, isn't it? The stars have got light. అది నిజమే కదా, నక్షత్రాలకు వెలుగుంటుంది కదా. At least we can see light. They don't have light, but we see them as light. అంటే వాటికి వెలుగు ఉండకపోవచ్చు, కానీ మనం వాటిని వెలుగుగా చూస్తాము. But that light, even though the star is a burning fire, when the sun comes up, the light disappears. అయితే ఆ వెలుగు ఒక నక్షత్రం, ఒక మండే గోళం అయినప్పటికీ సూర్యుడు ఉదయించినప్పుడు ఆ వెలుగు మనకు కనపడదు. It's there, but the sun is so bright that you can't see the stars. ఆ వెలుగు ఉంటుంది, కానీ సూర్యుడు ఎంతో గొప్పగా ప్రకాశిస్తాడు కాబట్టి ఆ నక్షత్రాల యొక్క వెలుగు కనబడదు. That's a picture of the best father's love on earth is like the light of a star. అంటే ఈ లోకంలో ఉన్న అతి శ్రేష్టమైన తండ్రి యొక్క ప్రేమ నక్షత్రం యొక్క వెలుగు వంటిది. Yeah, he's got love, but when compared to God's love, అవును, అతనికి ప్రేమ ఉంది, కానీ దేవుని ప్రేమతో పోలిస్తే star is like darkness. That's what Jesus said. నక్షత్రం చీకటి వంటిది. అదే యేసు ప్రభు చెప్పాడు. That the best father's love was darkness compared to God's love. It was so great. అతి శ్రేష్టమైన తండ్రి యొక్క ప్రేమ దేవుని ప్రేమతో పోలిస్తే చీకటి వంటిది. దేవుని ప్రేమ అంత గొప్పది. Now the reason why I say that is, you see, a lot of people think that religion is for old people. Well, I thank God that I didn't believe that when I was 19. అది చెప్పడానికి కారణం ఏంటంటే, అనేక మంది మతం అనేది ముసలి వాళ్లకు అనుకుంటారు. నేను 19 ఏళ్ల వయసులో దాన్ని నమ్మనందుకు నేను దేవునికి వందనాలు చెప్తున్నాను. Religion is for young people. మతం అనేది యవనస్తులకే. True religion. I don't mean false religion. అంటే నిజమైన మతము, అబద్ధ మతం కాదు. And I'm not talking about, you see, unfortunately, even a lot of things that go by the name of Christianity today are not really true Christianity. దురదృష్టవశాత్తు క్రైస్తవత్వం పేరుతో ఉండే చాలా ఆచారాలు నిజమైన క్రైస్తవత్వం కాదు. You know, just like you've heard of counterfeit 100 rupee notes, counterfeit 500 rupee notes. ఎలా ఉంటుందంటే, మీరు నకిలీ 100 రూపాయల కాగితాల గురించి, నకిలీ 500 రూపాయల కాగితాల గురించి వినుంటారు. Why are there counterfeits? Why do people make counterfeits? ఈ నకిలీ నోట్లు ఎందుకుంటాయి? ప్రజలు ఈ నకిలీ నోట్లను ఎందుకు చేస్తారు? Because the original is valuable. ఎందుకంటే అసలైంది చాలా విలువైంది. Nobody makes counterfeit brown paper. ఎవరు నకిలీ తెల్ల కాగితాలని చేయరు. Because the original is not valuable. ఎందుకంటే అసలైంది అంత విలువైంది కాదు. Counterfeit is only made of something valuable. విలువైన దాని నకిలీనే ఎవరైనా చేస్తారు. And that's why there's a lot of counterfeit Christianity. అందుకనే ఎంతో నకిలీ క్రైస్తవత్వం ఉంది. You probably met counterfeit Christians in your life. మీ జీవితంలో మీరు నకిలీ క్రైస్తవుల్ని కలుసుకుని ఉంటారు. You probably met counterfeit pastors. మీరు నకిలీ పాస్టర్లను కూడా కలుసుకుని ఉంటారు. I'm not surprised. నేను ఆశ్చర్యపోవడం లేదు. Because there are real Christians. ఎందుకంటే అసలైన క్రైస్తవులు ఉన్నారు. Just like real 100 rupee notes, there's counterfeit 100 rupee notes. ఎలాగైతే నిజమైన 100 రూపాయల కాగితం, నకిలీ 100 రూపాయల కాగితం ఉన్నాయో. So, I'm not talking about Christianity, in which you may have seen a lot of counterfeits. కాబట్టి నేను ఎన్నో నకిలీలున్న క్రైస్తవత్వం గురించి మాట్లాడటం లేదు. But I'm talking about Jesus Christ, a person. నేను యేసుక్రీస్తు అనే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. You see, the true Christian faith is not a religion in the sense of a way of life. నిజమైన క్రైస్తవత్వము ఒక మతం కాదు, అంటే అదొక జీవన విధానం వంటిది కాదు. Many people think of
So many religions, there are different ways of life. And that's a very popular thing to accept nowadays. అనేక మంది ఏమనుకుంటారంటే ఈ రకరకాల మతాలు రకరకాల జీవిత విధానాలు అనుకుంటారు. ఈ రోజుల్లో అలా అనుకోవడం చాలా సామాన్యమైన విషయం. You know, when we say that there's only one way of salvation, and that is through Jesus Christ. మనం రక్షణ పొందడానికి ఒకే ఒక మార్గం ఉందని మనం చెప్పినప్పుడు, అది యేసుక్రీస్తు ద్వారా అని మనం చెప్పినప్పుడు, people say, well, you're being very narrow-minded when you say there's only one way to God. ప్రజలు ఏమంటారంటే దేవుని యొద్దకు ఒకే ఒక మార్గం ఉందని మనం చెప్పినప్పుడు మీరు చాలా సంకుచితమైన మనసు గలవారని చెప్తారు. But you know, that truth is always narrow-minded. కానీ మీకు తెలుసా, సత్యం అనేది ఎప్పుడూ సంకుచితమైనదే. Truth is always narrow-minded. సత్యము సంకుచితమైనది. 2 + 2 = 4. 2 కలిపితే 4. It's not 3.9. అది 3.9 కాదు. It's not 4.1. అది 4.1 కూడా కాదు. It's not 3.8. It's not even 3.99. అది 3.8 కాదు. చివరికి 3.99 కూడా కాదు. It is 4. అది 4. So a good mathematician is very narrow-minded. కాబట్టి ఒక మంచి గణిత శాస్త్రజ్ఞుడు సంకుచితమైన మనసు గలవాడు. He says, I'm sorry, 2 + 2 is always 4. అతడు ఏమంటాడంటే 2 కలిపితే 4 అవుతుంది అంటాడు. That's the truth. అదే సత్యము. There is no other way. వేరే మార్గం లేదు. So remember this, that if you really got the truth, it's only one. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మీకు నిజంగా సత్యం ఉంటే అది ఒకటే. You can't have so many options when it concerns truth. సత్యం విషయం వచ్చేసరికి మీకు ఎన్నో ఎంపికలు లేవు. But if it's not the truth, then of course you've got many options. అయితే సత్యం కాకపోతే మీకు అనేకమైన ఎంపికలు ఉంటాయి. And we're talking not about a way of life. మనం ఒక జీవిత విధానం గురించి మాట్లాడటం లేదు. You know, be good and don't harm other people. అంటే మంచిగా ఉండండి, ఇతరులకు హాని చేయొద్దు. We're talking about a relationship. మనం ఒక సంబంధం గురించి మాట్లాడుతున్నాము. A relationship which the Bible says is exactly like marriage. ఈ సంబంధం ఖచ్చితంగా వివాహ బంధం వంటిదేనని బైబిల్ చెప్తుంది. You know, just like in marriage, a boy and a girl get married together. ఒక వివాహంలో ఒక అబ్బాయి అమ్మాయికి పెళ్లి జరుగుతుంది. And their whole life becomes different. And if it's a really good marriage makes both of them much happier than they were when they were single. వారి జీవితం అంతా మారిపోతుంది. అది ఒక మంచి వివాహం అయితే ఆ వివాహం వాళ్ళిద్దరినీ ఎంతో సంతోషమయంగా చేస్తుంది. అంటే వారు ఒంటరిగా ఉన్నప్పుడు ఉన్న సంతోషం కంటే ఎక్కువ సంతోషంగా చేస్తుంది. It's true. ఇది నిజమే. Unfortunately, there are a lot of unhappy marriages. దురదృష్టవశాత్తు అనేకమైన సంతోషం లేని వివాహాలు కూడా ఉన్నాయి. But a good marriage makes the lives of both people much happier than when they were single. కానీ ఒక మంచి వివాహము ఆ ఇద్దరి జీవితాల్ని వారు ఒంటరిగా ఉన్నప్పటి కంటే సంతోషమయంగా చేస్తుంది. And the Bible speaks of true Christianity like a marriage. నిజమైన క్రైస్తవత్వం వివాహ బంధం వంటిదని బైబిల్ చెప్తుంది. A spiritual marriage, not a physical one. అంటే శారీరక వివాహం కాదు, ఆత్మీయ వివాహము. The physical one is a picture of the spiritual marriage between me or between you, and not a religion, but a person, Jesus Christ. ఈ శరీర సంబంధమైన వివాహము ఆత్మ సంబంధమైన వివాహానికి సాదృశ్యంగా ఉంది. ఇది మీకు ఒక మతానికి మధ్య సంబంధం కాదు, అంటే మీకు ఒక వ్యక్తికి మధ్య ఉన్న సంబంధం. In Christianity, I'm not choosing a religion. క్రైస్తవత్వంలో నేను ఒక మతాన్ని ఎంచుకోవడం లేదు. I don't have to change my name. నేను నా పేరు మార్చుకోవక్కర్లేదు. No. లేదు. I'm marrying a person in my spirit. నేను నా ఆత్మలో ఒక వ్యక్తిని వివాహం చేసుకుంటున్నాను. I'm saying, Lord Jesus, I want to be united to you. నేనేం చెప్తున్నానంటే, ప్రభు అయిన యేసు, నేను నీతో ఏకం కావాలనుకుంటున్నాను. That is true Christianity. And if that spiritual union does not take place, అదే నిజమైన క్రైస్తవత్వము. ఆ ఆత్మ సంబంధమైన ఐక్యత లేకపోతే you're not really a Christian. నువ్వు నిజంగా క్రైస్తవుడు కాదు. And a lot of people think that if you're born in a Christian home, you're a Christian. అనేక మంది ఏమనుకుంటారంటే, నువ్వు ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మిస్తే
నువ్వు ఒక క్రైస్తవుడు అనుకుంటారు. Or you go to church, you're a Christian. It's not true. ఒక చర్చికి వెళ్తే నువ్వు క్రైస్తవుడు అనుకుంటారు. అది నిజం కాదు. I was born in a Christian home, but for 19 years, my life, I was not a Christian. నేను ఒక క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను, కానీ 19 ఏళ్లుగా నేను క్రైస్తవుని కాదు. I mean, my name was Christian and I went to church. నా పేరు క్రైస్తవ పేరే, నేను చర్చికి వెళ్లేవాడిని. But I was not a Christian because I was not married to Christ. కానీ నేను క్రైస్తవుని కాదు, ఎందుకంటే క్రీస్తుతో నాకు వివాహం జరగలేదు. And the wonderful thing is that it's so easy. అద్భుతమైన విషయం ఏంటంటే ఇది చాలా తేలిక. If you want to, you can be married to him. మీరు కోరుకుంటే ఆయన వివాహం ఆడవచ్చు. And it's much better to be married to him when you're young. మీరు యవనస్తులుగా ఉన్నప్పుడే ఆయన వివాహం చేసుకోవడం చాలా మంచిది. So that he can be your guide and friend all through life. ఆ విధంగా ఆయన మీ జీవితకాలమంతా మీకు మార్గదర్శిగా, మీకు స్నేహితుడిగా ఉండగలడు. And tell us what the true values in life are. జీవితంలో నిజమైన విలువలేంటో మనకు చెప్పగలడు. You know, we live in a world with a lot of things which are a deception. చాలా మోసకరమైన విషయాలున్న లోకంలో మనం జీవిస్తున్నాము. We think that we can find happiness in money. డబ్బులో సంతోషాన్ని పొందవచ్చని మనం అనుకుంటాము. Now I realize that if you live in the slums, you're not going to be happy. మీరు మురికివాడలో జీవిస్తే మీరు ఆనందంగా ఉండరని నాకు తెలుసు. And if you're extremely poor, that you have to beg or sleep on the streets, you're not going to be happy. మీరు వీధుల్లో పడుకొని అడుక్కోవాల్సిన నిరుపేదలైతే మీరు సంతోషంగా ఉండరు. I don't believe God will ever allow any of his children to descend to that level. దేవుడు తన బిడ్డలను అటువంటి స్థితిలోకి దిగజారిపోవడానికి అనుమతిస్తాడని నేను అనుకోను. What I'm talking about is, don't think that if you have lots and lots and lots and lots of money, crores and crores of them, so that you can do what you like with it, that's not going to make you happier. నేను చెప్పేది ఏంటంటే, మీకు ఎంతో డబ్బుండి మీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోవడానికి కోట్ల కొలది రూపాయలు ఉంటే అది మీకు సంతోషాన్ని ఇస్తుందని అనుకోవద్దు. More money far beyond what you need is not going to make you happier. ఎంతో డబ్బు, మీకు అవసరమైన దానికంటే ఎంతో డబ్బు మీకు సంతోషాన్ని తీసుకురాదు. I mean, I've read numerous stories of people who commit suicide when they've made so much money. ఎంతో డబ్బు సంపాదించి కూడా ఆత్మహత్య చేసుకున్న వారి గురించి నేను ఎన్నో కథలు చదివాను. There are stories of top film stars, businessmen who commit suicide. గొప్ప సినీ నటులు, వ్యాపారవేత్తలు ఆత్మహత్య చేసుకున్న ఎన్నో కథలున్నాయి. Proving one thing, that money never made them happy. అది ఒక్క విషయాన్ని నిరూపిస్తుంది, డబ్బు వారికి సంతోషాన్ని తీసుకురాలేదు. Even the others who don't commit suicide, a lot of them divorce each other and they're not happy. ఆత్మహత్య చేసుకోని వాళ్ళు కూడా వాళ్ళల్లో చాలా మంది విడాకులు తీసుకుంటారు, వారు సంతోషంగా ఉండలేరు. 2000 years ago, Jesus Christ came to earth from heaven and walked on earth as a man. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు పరలోకం నుండి భూలోకానికి వచ్చి భూమి మీద ఒక నరుడిగా జీవించాడు. And demonstrated to us what true happiness comes from. నిజమైన సంతోషం ఎక్కడి నుంచి వస్తుందో మనకు చూపించాడు. And he shows us that true happiness can come only by doing the will of God in your life. నిజమైన సంతోషము నీ జీవితంలో దేవుని చిత్తం చేయడం ద్వారా మాత్రమే వస్తుందని ఆయన చూపించాడు. Opening your life to obey the laws that your Creator made for you. నీ సృష్టికర్త నీ కొరకు చేసిన నియమాలు పాటించడానికి నీ జీవితాన్ని తెరవడం. You know, it says here about remembering your Creator. ఇక్కడ నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని చెప్పబడింది. Do you know that there is a Creator who created you? మిమ్మును సృష్టించిన ఒక సృష్టికర్త ఉన్నాడని మీకు తెలుసా? In your mother's womb, it was Almighty God who fashioned your body. నీ తల్లి గర్భంలో నీ శరీరాన్ని రూపించింది సర్వశక్తిమంతుడైన దేవుడే. And gave you a spirit that makes you aware that there is a God above. పైన ఒక దేవుడు ఉన్నాడని నువ్వు తెలుసుకోవడానికి ఆయన నీకొక ఆత్మను ఇచ్చాడు. And that's why we are different from animals. అందుకనే మనకి జంతువులకు తేడా ఉంది. The dog or even a clever monkey does not have any. ఒక కుక్కకు గాని ఒక తెలివైన కోతికి గాని ఆత్మ ఉండదు.
you can teach those animals many things. I mean, in the circus and all, they teach elephants and tigers and monkeys, all types of tricks. మీరు ఆ జంతువులకు చాలా విషయాలు నేర్పించవచ్చు. ఒక సర్కస్ లో మీరు చూస్తే వాళ్ళు ఏనుగులకు, పులులకు, సింహాలకు చాలా విషయాలు నేర్పిస్తారు. But there's one thing you can never teach an animal. కానీ జంతువుకు నువ్వు నేర్పించలేని ఒక్క విషయం అయితే ఉంది. You can never teach an animal to be aware of God. That's impossible. నువ్వు ఒక జంతువును దేవుణ్ణి తెలుసుకునేటట్లు చేయలేవు. అది అసాధ్యము. It's impossible. అది అసాధ్యము. I mean, you can make a monkey kneel down and fold its hands and... నువ్వు ఒక కోతిని మోకరించేటట్లు, చేతులు జోడించేటట్లు చేయగలవు. It's meaningless. కానీ దానికి అర్థం లేదు. But an awareness of God, it's impossible. కానీ దేవుణ్ణి తెలుసుకునేటట్లు చేయడం అది అసాధ్యము. And it's not because of education that you have an awareness of God. నువ్వు చదువుకున్నావు కాబట్టి నీకు దేవుణ్ణి గూర్చిన అవగాహన లేదు. It's not because your parents took you to church or temple or anywhere else. నీ తల్లిదండ్రులు నిన్ను గుడికో లేకపోతే చర్చికో ఇంకెక్కడికో తీసుకెళ్ళటం వల్ల కాదు. You go into the jungles where there is no education. మీరు ఎటువంటి విద్య లేని అడవుల్లోకి వెళ్తే, where there are barbarian tribes. అక్కడ నాగరికత లేని తెగల్లో మనుషులుంటారు. We have some like that in India. I remember when I was in the Navy, I went to the Andamans 40 years ago. అలాంటి తెగలు మన భారతదేశంలో కూడా ఉన్నాయి. 40 ఏళ్ల క్రితం నేను అండమాన్ దీవులకు వెళ్ళాను. In some of those islands there were wild tribes who had no civilization. అక్కడున్న కొన్ని దీవుల్లో కొన్ని తెగలుండేవి. వాళ్ళకి నాగరికత లేదు. And they don't know the true God, but they know there's some God. వారికి నిజమైన దేవుడు తెలియదు గాని ఒక దేవుడు ఉన్నాడని మాత్రం తెలుసు. And so they worship something. Sometimes they make a stone or worship the sun or a tree or... కానీ వాళ్ళు దేన్నొక దాన్ని కొలుస్తారు, ఆరాధిస్తారు. రాతినో, సూర్యుడినో లేకపోతే చెట్టునో కొలుస్తారు. You know why a lot of religious places are on top of hills? ఎన్నో మత సంబంధమైన ప్రదేశాలు కొండలపై ఎందుకుంటాయో మీకు తెలుసా? Because they think that's the way to get close to God. The higher up you go. వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ విధంగా దేవునికి దగ్గరగా ఉండొచ్చని, ఎంత పైన ఉంటే అంత మంచిదని. They all know that there's some power up there. పైన ఏదో శక్తి ఉందని వాళ్ళందరికీ తెలుసు. We're not very sure who he is or where he is, but మాకు ఖచ్చితంగా తెలీదు ఆయన ఎవరో, ఆయన ఎక్కడున్నాడో. How did that awareness come? అటువంటి అవగాహన వారికి ఎక్కడి నుంచి వచ్చింది? Now you never see a monkey or a dog building a little shrine for God or something like that. No. ఒక కోతో కుక్కో దేవుని కొరకు ఒక చిన్న మందిరాన్ని కట్టడం మీరు చూడరు. Because that awareness is not there. ఎందుకంటే ఆ అవగాహన వాటికి ఉండదు. But these people who are completely uncivilized, కానీ ఎటువంటి నాగరికత లేని వీరు, they have an awareness of God which did not come through education or newspapers or anything. వాళ్ళకి దేవుని గూర్చిన అవగాహన ఉంది. అది విద్య ద్వారానో వార్తాపత్రికల ద్వారానో రాలేదు. It came through their conscience. అది వారి మనస్సాక్షి నుండి వచ్చింది. And each of us has got a conscience. మనలో ప్రతి ఒక్కరికి ఒక మనస్సాక్షి ఉంది. That first of all tells us that you are a moral being, answerable one day to the God who created you. అది మొట్టమొదట మనకేం చెప్తుందంటే, నువ్వు ఒక నైతిక జీవివి. నువ్వు ఒక రోజున నిన్ను సృష్టించిన దేవునికి లెక్క అప్పచెప్పాలి. And that all of life is like writing an examination paper. జీవితం అంతా కూడా ఒక పరీక్ష రాసినట్లు ఉంటుంది. All of life is like, you sit in an examination hall for 2 hours. Here we sit in this examination hall for 70 years. మీరు ఒక పరీక్ష రాసినప్పుడు 2 గంటల సమయం కూర్చుంటారు. కానీ ఈ పరీక్షలో మీరు 70 సంవత్సరాలు కూర్చుంటారు. And we are writing a paper every day. మనం ప్రతిరోజు ఆ పరీక్షా పత్రాన్ని రాస్తున్నాము. With our thoughts, మన తలంపులతోనూ, and our words, మన మాటలతోనూ, and our actions, మన చేతలతోనూ, and our behavior, మన ప్రవర్తనతోనూ. And there's no invigilator. ఈ పరీక్షలో ఇన్విజిలేటర్లు ఉండరు. Most of the time we're alone. ఎక్కువ సమయం మనం ఒంటరిగా ఉంటాము. But God is watching. కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు. And one day when we die, ఒక రోజు మనం మరణించినప్పుడు it's like the bell ringing. అది గంట కొట్టినట్లు ఉంటుంది. Saying exam's over. పరీక్ష అయిపోయింది.
And God picks up the paper and says, okay, we got to evaluate you now. అప్పుడు దేవుడు పేపర్ తీసుకుని ఇప్పుడు నిన్ను అంచనా వేస్తాను అంటాడు. What is your evaluation going to be like? అప్పుడు నీ అంచనా ఎలా ఉంటుంది? Why do I say it's good to start young? యవన దశలోనే మొదలు పెట్టడం మంచిదని నేను ఎందుకు చెప్తున్నాను? If there's a 2-hour examination paper, isn't it good if you come at the beginning of the examination instead of after 1.5 hours is over? 2 గంటల పరీక్ష అయితే మీరు ముందే రావడం మంచిది కాదా, గంటన్నర తర్వాత రావడం కంటే? You got only half an hour to complete your paper. అలా చేస్తే మీరు పరీక్ష రాయడానికి అరగంటే మిగిలి ఉంటుంది. I don't want to come in 1.5 hours late for an exam. No. ఒక పరీక్ష రాయడానికి నేను గంటన్నర ఆలస్యంగా రావాలనుకోవడం లేదు. I want to be there right at the beginning. నేను మొదట్లోనే ఆరంభంలోనే ఉండాలనుకుంటున్నాను. That's why I want to start my life with God right at the beginning. అందుకనే నా జీవితాన్ని ఆరంభంలోనే దేవునితో మొదలు పెట్టాలనుకుంటున్నాను. But the wonderful thing about this is, life is not just like an examination. కానీ ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే జీవితం ఒక పరీక్ష లాంటిది మాత్రమే కాదు. You see, an examination can be a burdensome thing. చూడండి, ఒక పరీక్ష చాలా భారమైనదిగా ఉండవచ్చు. That's only one picture of our earthly life. అది మన భూలోక జీవితానికి ఒక సాదృశ్యం మాత్రమే. But on the other side of it, it's a marriage. కానీ ఇంకో రకంగా చూస్తే అదొక వివాహ బంధము. I don't mean an arranged marriage where both are unhappy with each other. అంటే అది పెద్దలు కుదిర్చిన వివాహం కాదు. అటువంటి వివాహంలో ఇద్దరూ సంతోషంగా ఉండకపోవచ్చు. I'm talking about a marriage where they really love one another. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకునే వివాహం గురించి నేను మాట్లాడుతున్నాను. Boy and a girl really love one another. They long to get married. అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు ప్రేమించుకుంటే వాళ్ళు వివాహం చేసుకోవాలని ఎంతో ఆశిస్తారు. I mean, you've read stories like that in the papers. మీరు అటువంటి కథలను వార్తాపత్రికల్లో చదువుంటారు. Some young boy wanted to marry some young girl, and the young girl wanted to marry the young boy, and the parents won't allow it, and they go and clasp each other and commit suicide somewhere. ఒక యువకుడు ఒక యువత పెళ్లి చేసుకోవాలనుకుంటారు, కానీ పెద్దలు అంగీకరించరు. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకుంటారు. I'm talking about that type of love for Christ. క్రీస్తు కొరకు అటువంటి ప్రేమను గురించి నేను మాట్లాడుతున్నాను. Can you imagine if they did get married? వాళ్ళు వివాహం చేసుకుంటే ఎలా ఉంటుందో మీరు ఊహించగలరా? I mean, they really wanted each other. వారు నిజంగా ఒకరినొకరు ఇష్టపడ్డారు. Unfortunately, some people who start their married life like that, after 6 months they hate one another and get sick and tired of each other. That's another thing. దురదృష్టవశాత్తు అలాంటి వారు 6 నెలల తర్వాత ఒకరినొకరు ద్వేషించుకుంటారు, ఒకరినొకరు విసుక్కుంటారు. అది వేరే విషయం. But in Jesus Christ, it's that type of relationship. కానీ యేసుక్రీస్తుతో మనకు అటువంటి సంబంధం ఉండాలి. Where it's a deep love relationship. అది లోతైన ప్రేమతో కూడిన సంబంధము. Where it's so exciting. అది చాలా ఉత్సాహకరంగా ఉంటుంది. Now it's difficult to describe. దాన్ని వర్ణించడం చాలా కష్టం. How can a very happily married person describe a happy marriage to some young fellow who's not married? ఒక వివాహం కాని వ్యక్తికి ఒక చాలా సంతోషకరమైన వివాహ బంధంలో ఉన్న వ్యక్తి దాన్ని ఎలా వివరించగలడు? It's very difficult. అది చాలా కష్టం. It's like that. ఇది కూడా అటువంటిదే. True Christian life is one where we receive Jesus Christ as not just someone who's going to forgive my sins and take me to heaven when I die, like a lot of churches preach, which is true. నిజమైన క్రైస్తవ జీవితం మన పాపాలు క్షమించి మనలను పరలోకం తీసుకువెళ్లే యేసుక్రీస్తుని స్వీకరించడం కాదు. అనేక సంఘాలు ఈ విధంగా బోధిస్తాయి. అది నిజమే. But more than that, one who's going to walk with me all through life. కానీ దానికంటే ఎక్కువగా ఆయన నాతో పాటు నా జీవితకాలం అంతా నడుస్తాడు. In every decision I take, helping me, guiding me in everything. నేను తీసుకున్న ప్రతి నిర్ణయంలో నాకు సహాయం చేస్తాడు. ప్రతి విషయంలో నన్ను నడిపిస్తాడు. You see, one of the most important decisions which many of you sitting here are going to make is the decision of marriage. ఇక్కడ కూర్చున్న మీలో అనేక మంది తీసుకునే ఒక ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే వివాహం గురించిన నిర్ణయము. Physical marriage I'm talking about now. నేను శరీర సంబంధమైన వివాహం గురించి మాట్లాడుతున్నాను. But you come to that age, a marriageable age, and then you have to decide you're going to get married to somebody. మీకు పెళ్లి వయసు వచ్చినప్పుడు మీరు ఎవరినైనా వివాహం చేసుకోవాలనుకుంటారు. And that's another advantage of yielding your life to Christ and to God when you're young, because మీరు మీ యవ్వన దశలోనే మీ జీవితాన్ని దేవునికి క్రీస్తుకు సమర్పించినప్పుడు మరో ప్రయోజనం ఉంది. it
marriage, humanly speaking, is the most important decision a man's ever going to make on this earth. మానవ రీత్యా చూస్తే ఒక మనిషి ఈ భూమి మీద తీసుకునే నిర్ణయాల్లో వివాహం అనేది అతి గొప్ప నిర్ణయం. It's more important than a job. Why? అది ఒక ఉద్యోగం కంటే ముఖ్యమైనది. ఎందుకని? Because if you're not happy with your job, you can throw it away and take another one. ఎందుకంటే మీ ఉద్యోగం మీకు ఇష్టం లేకపోతే దాన్ని మానేసి వేరే ఉద్యోగం చేయొచ్చు. But if you decide 6 months after you got married that you married the wrong person, what are you going to do? కానీ పెళ్ళైన 6 నెలల తర్వాత మీరు సరైన వ్యక్తిని పెళ్లి చేసుకోలేదని మీకు అనిపిస్తే అప్పుడు ఏం చేయగలరు? That's why it's such an important decision. అందుకనే అది అతి ముఖ్యమైన నిర్ణయం. And that's another reason why it's good to find God and Christ when you're young. కాబట్టి మీ యవ్వన దశలోనే క్రీస్తును దేవుణ్ణి కనుగొనడం మంచిదనటానికి అది మరొక కారణం. Because you got somebody to help you and guide you in taking that most important decision in life. ఎందుకంటే మీ జీవితంలో ఆ అతి ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి మిమ్మల్ని నడిపించడానికి మీకు సహాయం చేయడానికి ఒకరున్నారు. I got married 35 years ago. I'm a very happily married man today. నాకు పెళ్ళై 35 సంవత్సరాలు అయింది. ఈ రోజున నాకు ఎంతో సంతోషకరమైన వివాహ జీవితం ఉంది. But before I got married, I prayed to God. కానీ నా పెళ్ళవక ముందు నేను దేవునికి ప్రార్థించాను. I was married to Christ spiritually. ఆత్మ సంబంధంగా నేను క్రీస్తును వివాహం చేసుకున్నాను. And I sought His guidance in marriage. వివాహంలో నేను ఆయన నడిపింపును కోరుకున్నాను. Isn't it wonderful to have someone with you who knows the whole future, who knows all the dangers that lie ahead of you for the next, to the end of your life, and steers your path avoiding those dangers. భవిష్యత్ అంతా తెలిసి నీ జీవితాంతం వరకు నీ ముందున్న అపాయాలన్నీ తెలిసి నిన్ను వాటిని తప్పించుకునేటట్లు నడిపించగల ఒక వ్యక్తి మీతో ఉండటం అద్భుతమైన విషయం కాదా? That's what true Christianity is. అదే నిజమైన క్రైస్తవత్వం. Is that a good thing or a bad thing? To take you through life. మిమ్మల్ని జీవితంలో నడిపించడం మంచి విషయమా చెడ్డ విషయమా? If you're in a strange city and you got to travel a long distance to some place. మీరు ఒక కొత్త పట్టణానికి వెళ్ళినప్పుడు మీరు ఎంతో దూరం ప్రయాణించి ఒక ప్రదేశానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు And someone says, well, I'll take you in my car, and he takes you all the way, this way, that way, to the right place. Isn't that good? ఒక అతను వచ్చి నిన్ను నా కారులో తీసుకువెళ్తాను అని చాలా దూరం తీసుకువెళ్లి చివరికి నువ్వు వెళ్ళవలసిన స్థలాన్ని తీసుకువెళ్తే అది మంచిదా కాదా? It's something like that. Life is a strange city. ఇది కూడా అటువంటిదే. జీవితం అనేది ఒక కొత్త పట్టణం వంటిది. I don't know the byways and the roads. దానిలో ఉన్న వీధులు రోడ్లు నాకు తెలియదు. I don't know where I should turn left and where I should turn right. ఎక్కడ కుడి దిక్కుకు వెళ్లాలో ఎక్కడ ఎడమ దిక్కుకు వెళ్లాలో నాకు తెలియదు. You find the same thing in different situations in life. మీ జీవితంలో వేరువేరు పరిస్థితుల్లో దీన్నే చూస్తారు. And particularly when it comes to marriage. ప్రత్యేకంగా వివాహం అనే విషయానికి వచ్చేసరికి When I see the number of unhappy marriages there are. నేను అనేకమైన సంతోషం లేని వివాహాలను చూసినప్పుడు Even among people who call themselves Christians. క్రైస్తవులని చెప్పుకునే వారి మధ్య కూడా ఇటువంటి వివాహాలున్నాయి. I tell you, boy, I feel scared. I feel sorry for the man who's got to make that decision on his own. సొంతగా ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిన వ్యక్తి గురించి నేను ఎంతో చింతిస్తాను. I mean, how do you know how this fellow is going to turn out? ఈ వ్యక్తి భవిష్యత్తులో ఎలా ఉంటాడో మీకు ఎలా తెలుసు? How do you know how this girl is going to turn out? ఈ అమ్మాయి భవిష్యత్తులో ఎలా ఉంటుందో మీకు ఎలా తెలుసు? Isn't it good to have someone like Jesus Christ, who not only knows the future, but knows everybody inside out? ఆయనకి భవిష్యత్తే కాకుండా ప్రతి వ్యక్తి యొక్క ఆంతర్యంలో ఏముందో తెలుసు. And if you humble yourself and say, Lord, I don't want to take a single decision in my life without consulting you. మిమ్మల్ని మీరు తగ్గించుకొని, ప్రభువా, నా జీవితంలో ఒక్క నిర్ణయాన్ని కూడా నిన్ను అడగకుండా తీసుకోను. And you come to the most important decision in life, which is marriage. You say, Lord, I want to consult you. ప్రభువా, నా జీవితంలో అతి ముఖ్య నిర్ణయమైన వివాహ విషయంలో మిమ్మల్ని సంప్రదించాలనుకుంటున్నాను. And I want to seek your will. నేను మీ చిత్తాన్ని వెదకాలనుకుంటున్నాను. And He guides you. He guided me. He's guided a number of others that I know.
అప్పుడు ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన నన్ను నడిపించాడు, ఇంకా నాకు తెలిసిన అనేక మందిని కూడా నడిపించాడు. who are very happily married today. వీళ్ళందరికీ సంతోషకరమైన వివాహాలు ఉన్నాయి. And it's wonderful. That's all I can say. To have someone like that. నేను చెప్పేది ఏంటంటే అటువంటి ఒక వ్యక్తి ఉండటం అద్భుతమైన విషయం. And I just use the example of marriage, but in other decisions too. నేను వివాహాన్ని ఒక ఉదాహరణగా వాడాను, కానీ వేరే నిర్ణయాలు కూడా ఉన్నాయి. You know, we have to make so many decisions in life. మీకు తెలుసు, జీవితంలో మనం అనేక నిర్ణయాలు తీసుకోవాలి. And we don't know the consequences of going down that road. ఆ నిర్ణయం యొక్క పర్యవసానాలు మనకు తెలియదు. I don't know whether, for example, if I'm in a strange city and I'm driving down a road, I don't know whether this reaches to a dead end or whether it's going to take me away from my destination or not. నేను ఒక క్రొత్త ఊర్లో ఉన్నప్పుడు నేను వెళ్లే మార్గము నేను వెళ్లవలసిన చోటకి తీసుకెళ్తుందో లేదో నాకు తెలియదు. And it's good to have a guide. కాబట్టి ఒక మార్గదర్శి ఉండటం ఎంతో మంచిది. So that's the other thing Christianity is. కాబట్టి ఇది కూడా క్రైస్తవత్వమే. It's like someone who's going to be your guide and leader. అంటే ఒక వ్యక్తి నీకు మార్గదర్శిగా, నీకు నాయకుడిగా ఉంటాడు. I mean, if I were to use the picture of marriage again spiritually. ఆత్మ సంబంధంగా వివాహం అనే సాదృశ్యాన్ని నేను మరలా వాడతాను. Think of an orphan girl who has no parents, no money, helpless. ఒక అనాథ ఆడపిల్ల గురించి ఆలోచిద్దాం. ఆమెకు తల్లిదండ్రులు లేరు, డబ్బులు లేవు, సహాయం చేసేవాళ్ళు ఇంకెవరూ లేరు. In very dangerous situations because she has no parents to protect her. ఆమె ఎంతో ప్రమాదకరమైన స్థితిలో ఉంది, ఎందుకంటే ఆమెను కాపాడడానికి తల్లిదండ్రులు లేరు. And all alone living in a hostel and trying to look for a job. And ఆమె ఒంటరిగా ఒక హాస్టల్లో ఉంటుంది, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంది. And then some wonderful man, well-placed man, marries her. అప్పుడు ఒక చాలా మంచి వ్యక్తి, మంచి పదవిలో ఉన్న వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. Can you imagine the change that will come in her life? ఆమె జీవితంలో ఎటువంటి మార్పు వస్తుందో మీరు ఊహించుకోగలరా? This insecure orphan girl living all by herself. ఈ ఒంటరిగా ఉండే అభద్రతతో కూడిన అనాథ, wondering, anxious, and I would have probably committed suicide. ఆమె ఎంతో ఆందోళనకు గురై ఆత్మహత్య కూడా చేసుకుని ఉండేది. Who could have been exploited by so many young men. ఆమెను అనేక మంది యువకులు తమ స్వార్థానికి వాడుకుని ఉండేవారు. And one day one wonderful young man marries her. ఒకరోజు ఒక మంచి యువకుడు ఆమెను పెళ్లి చేసుకుంటాడు. Sets her up in their own home and she becomes the queen of a home. ఆమెను తన సొంత గృహంలో ఉంచుతాడు. ఆమె ఆ గృహానికి ఒక రాణిగా మారిపోతుంది. Don't you think that there'll be quite some change in her life after that? దాని తర్వాత ఆమె జీవితంలో చాలా మార్పు వస్తుందని మీరు అనుకోరా? What a difference. ఎంత గొప్ప తేడా వస్తుంది. That now she's secure. ఇప్పుడు ఆమె భద్రతాభావం కలిగి ఉంటుంది. Now she's got a protector. ఇప్పుడు ఆమెను కాపాడటానికి ఒకడున్నాడు. Now she's got someone to guide her. She doesn't have to take all her decisions by herself. ఇప్పుడు ఆమెను నడిపించడానికి ఒకరున్నారు. ఆమె నిర్ణయాలన్నీ తనంతటికి తానే తీసుకోవక్కర్లేదు. This is a picture of true Christianity. ఇది నిజమైన క్రైస్తవత్వానికి ఒక మంచి ప్రతీక. Giving our life to Christ and allowing Him to become Lord of our life. మన జీవితాలు క్రీస్తుకిచ్చి మన జీవితాలకి ఆయన్నే ప్రభుగా ఉండటానికి అనుమతించడం. And saying, Lord, I want you to guide me. I want you to lead me. ప్రభువా, నువ్వే నన్ను నడిపించాలి, నువ్వే నాకు మార్గదర్శిగా ఉండాలి అని ఆయనతో చెప్పడం. I want you to pilot me through these difficult waters of life. జీవితం అనే ఈ సముద్రంలో నీవే నా నావను నడిపించాలి. And that's what God wants to do for you. దేవుడు నీ కొరకు అదే చేయాలనుకుంటున్నాడు. See, when you're young, you don't think much about the end of life. మీరు యవనస్తులుగా ఉన్నప్పుడు జీవితం యొక్క అంతం గురించి ఎక్కువగా ఆలోచించరు. You say, well, I've got plenty of years to live. జీవించడానికి నాకు చాలా సంవత్సరాలు ఉన్నాయి అని మీరు అనుకుంటారు. Of course, that's not true because, you know, in every day in Bangalore, somebody dies crossing the road. అది నిజం కాదు. ఎందుకంటే బెంగళూరులో రోడ్డు దాటుతూనే రోజు ఎవరొకరు చనిపోతారు. There are more people who die crossing the road in Bangalore than taking the flights out of Bangalore. బెంగళూరు నుండి విమాన ప్రయాణం చేయడం కంటే రోడ్డు దాటడమే ప్రమాదకరమైంది. And every day somebody dies, somewhere or the other. So any of us can't say we're going to live a long life. కాబట్టి ప్రతిరోజు ఎక్కడొక చోట ప్రజలు మరణిస్తారు.
మనలో ఎవరు ఎంతో కాలం జీవిస్తామని మనం చెప్పలేము. I hope it won't happen to any of us, but life is so risky. అంటే మనలో ఎవరికో అది జరుగుతుందని కాదు, కానీ జీవితం అనేది చాలా ప్రమాదకరమైంది. But even if you do live a long life, you must think of the time when you come to the end of life. మీరు ఎన్నో సంవత్సరాలు జీవిస్తే మీ జీవితం యొక్క అంతం గురించి కూడా ఆలోచించాలి. You're going to look back మీరు వెనక్కి తిరిగి చూస్తారు and see how you lived your life. మీ జీవితాన్ని మీరు ఎలా జీవించారో మీరు చూస్తారు. Was it in a worthwhile way? దాన్ని ప్రయోజనకరంగా జీవించారా? It's like, supposing you have a lot of money అది ఎలా ఉంటుందంటే, మీ దగ్గర చాలా డబ్బు ఉందనుకోండి, and you foolishly waste it. మీరు మూర్ఖంగా దాన్ని వృధా చేస్తారు. And then couple of years later, you find this big inheritance that you got from your father is all wasted. కొన్ని సంవత్సరాల తర్వాత మీ తండ్రిని మీకు ఇచ్చిన ఆస్తంతా వృధా అయిపోయిందని చూస్తారు. And then you'll begin to think, I wish I'd been a little more careful. అప్పుడు నేను జాగ్రత్తగా ఉంటే బాగుండేది అనుకుంటారు. And that's how a lot of people are going to feel when they come to the end of their life. వారి జీవితం యొక్క చివరి దశకు వచ్చేసరికి అనేక మంది ప్రజలు అలాగే భావిస్తారు.